అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహిళను కించపరిచారనే ఆరోపణలు ట్రంప్ను ఇబ్బంది పెడితే ఇప్పుడు ఈమెయిల్స్ వ్యవహారం హిల్లరీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కేసును తిరిగి విచారించడాన్ని రిపబ్లికన్ అభ్యర్థి స్వాగతించగా కొత్తగా ఏం తేలుస్తారని డెమోక్రాటిక్ అభ్యర్థి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ ఆరోపణలతో విజయం ఎటు మొగ్గుతోందనని ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం, అభ్యర్థుల వైఖరి రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ట్రంప్ వైఖరి మొదట్నుంచి దూకుడుగా ఉంటే, ఆయనకు భిన్నంగా ప్రచారంలో దూసుకెళ్లిన డెమోక్రటిక్ అభ్యర్థి అందర్నీ ఆకట్టుకున్నారు. అందుకే మొదట్లో జరిపిన సర్వేల్లో ఆమె కాస్త వెనకబడ్డా తర్వాత ముందంజ వేశారు. మొదట్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డ ట్రంప్ను మహిళలను కించపరిచారనే ఆరోపణలు మరింతగా చిక్కుల్లోకి నెట్టేశాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న హిల్లరీ ప్రచారంలో ఆ ఆరోపణలనే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. 3 విడతలుగా జరిగిన ముఖాముఖి చర్చల్లోనూ ఇవే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని మంచి మార్కులు కొట్టేశారు. గత వారం వరకు పరిస్థితి హిల్లరీకి అనుకూలంగా, ట్రంప్నకు వ్యతిరేకంగా ఉండేది. ఈ వారంలో పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. క్రమంగా ఇద్దరి మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం తగ్గుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని గమనించిన హిల్లరీ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రచారం పతాక స్థాయిలో ఉండగా ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో హిల్లరీని ఈమెయిల్స్ తొలగింపు కేసు మరోసారి చిక్కుల్లో పడేసేటట్లు కనిపిస్తోంది. ఆమె గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రైవేటు ఈమెయిల్ సర్వర్ను ఉపయోగించడంపై తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తుండగా ఈమెయిల్స్ కేసు దర్యాప్తు మరోసారి చేపడుతున్నట్లు అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఈ కేసుతో సరిపోలే కొన్ని కొత్త ఈమెయిల్స్ను గుర్తించినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు. ఫలితంగా ఈమెయిల్స్ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు తాను అంగీకరించినట్లు వివరించారు. హిల్లరీ ఈమెయిల్స్ కేసును ఎఫ్బీఐ తిరగదోడ్డాన్ని స్వాగతించిన డొనాల్డ్ ట్రంప్ దేశ భద్రతను సవాలు చేసేలా హిల్లరీ అనైతికంగా, నేరపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ఎఫ్బీఐ పైన, న్యాయ వ్యవస్థపైన తనకు గౌరవం ఉందన్న ట్రంప్ అంతిమంగా న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈమెయిల్స్ బహిర్గతం కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేసును మూసివేసిన ఎఫ్బీఐ కొత్తగా కనుగొనేదేమీ ఉండదని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఈమెయిల్స్ కేసును ఎఫ్బీఐ తిరగదోడుతున్నట్లు వస్తున్న కథనాలపై ఈ మేరకు స్పందించిన ఆమె, ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని అమెరికా ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రిపబ్లికన్లు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ట్రంప్పై హిల్లరీ మండిపడ్డారు. We've heard these rumors. We don't know what to believe, and I'm sure there will be even more rumors. That's why it is incumbent upon the FBI to tell us what they're talking about, Jeff, because right now your guess is as good as mine, and I don't think that's good enough. So we've made it very clear that if they're going to be sending this kind of letter that is only going originally to Republican members of the House, that they need to share whatever facts they claim to have with the American people. And that's what I expect to happen. వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్న వేళ హోరాహోరీ తప్పదని సర్వేలు చెప్తున్న సమయంలో ఈమెయిల్స్ వ్యవహారం హిల్లరీకి నిజంగానే విషమ పరీక్షగా విశ్లేషకులు చెప్తున్నారు.